వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో మరొక్కసారి నోటి దూలను ప్రదర్శించుకున్నాడు. ఫస్ట్ తను ఏమన్నాడంటే, సింధు జలాలు ఆపితే రక్తం పారిస్తాం భారతదేశంలో, గుజరాత్ కసాయి వ్యక్తి మోడీ అంటూ అనేక విమర్శలు చేశాడు. సరే, వాళ్ళకి నోటి దూల ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. మోడీ గారు అంత చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకున్నారు? ఒక ఆవిడ అంటది పాకిస్తాన్ మీదకి యుద్ధానికి భారతదేశం రాదు, మీరు భయపడకండి, మన మీదికి యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ గురించి ఆలోచించాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలట. పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితి ప్రపంచం అంతా చూస్తుంది. మరి వాళ్ళకి కన్న కనబడకుంటే కొంచెం పాకిస్తాన్ లో ఉన్న పౌరులు, మీరంతా మీ సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ చేస్తున్న రీల్స్, మీమ్స్, ట్రోల్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ కొంచెం ఈ ఆర్మీలకు, మాజీ మంత్రులకు, ఆ మహారాణులకు వాళ్ళకి పంపిస్తే బాగుంటది. మన డంపింగ్ యార్డ్ లో కుక్కలు తిరుగుతుంటాయి. కుక్కలు చెత్త వేసిన దగ్గర కుక్కలు తిరిగినట్టుగా ఆ కుక్కలకు మనుషులకు తేడా లేకుండా బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ లో. అక్కడే మూత్రం పోస్తూ, అక్కడే తింటూ, ఆ చెత్తలో గుడిసె కూడా అనలేవు. ఇంకంతకన్నా దీనమైన ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ లోని ప్రాంతాలు ఉన్నాయి. మీకు యుద్ధం చేస్తే యుద్ధ వాహనాలు నడపడానికి ఇంధనానికి దిక్కు లేదు, మీకు కనీసం ఇంధనానికి దిక్కు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో అప్పుల్లో సగం మంది సైనికులు, అధికారులు రాజీనామాలు, ఎక్కడ యుద్ధం వస్తుందని భయపడి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. ఆ హెడ్స్ అంతా కూడా దాక్కున్నారు, భార్య పిల్లల్ని వేరే దేశాలు పంపించారు. ఇంత జరుగుతుంటే మీకు తినడానికి తిండి లేదు, దిక్కు లేదు, అభివృద్ధి లేదు, ఆర్థిక స్టెబిలిటీ లేదు, అధికారులంతా రాజీనామా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంధనం, పెట్రోల్ లేదు. పాకిస్తాన్ పౌరులు ఇన్స్టాలోకి వెళ్ళండి, యూట్యూబ్ లోకి వెళ్ళండి, మీ పౌరులు, మీ దేశ పౌరులు మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఒక చిన్నగా ఒక సెటప్ చేసుకొని, మాకు ఇంధనం లేదు, మేము యుద్ధ విమానం నడపలేమని ఒకరు, మీరు ఇప్పుడు సింధు నదీ జలాలు ఆపినా పర్వాలేదు, మేము వారానికోసారి కూడా స్నానం చేయం కదా అని వాళ్ళ మీద వాళ్ళే జోక్స్ వేసుకుంటున్నారు. ఇంత దుస్థితిలో, ఇంత దైన్యంలో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? అంటే బిల్డప్, వాళ్ళ విపరీతం, లోపల దైన్యం ఎవరికి కనబడద్దని ఓవర్ యాక్షన్ చేయడం కోసం పాకిస్తాన్ గురించి ఆలోచించడానికి 1కి 10 సార్లు భయపడతారా? ఇంకా అన్నింటికన్నా పెద్ద హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అణుబాంబు వేస్తారట. రష్యా లాంటి దేశమే ఇజ్రాయెల్ తో యుద్ధం జరుగుతుంటే ఆ ప్రస్తావన కూడా రాలేదు. అందుకే పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అసహ్యించుకుని వెలివేస్తాయి. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని తెచ్చి సింధు నదీ జలాల మీద దాడి చేస్తారు అని చెప్పి ముందే తెలుసు అని ఈ పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో అంటున్నాడు. సింధు నదీ జలాల మీద దాడి మోడీ గారు లేదా భారతదేశం ఉన్నబలంగా చేయలేదే. ఏమీ తెలియని, అభం శుభం తెలియని నిస్సహాయులు, ఎటువంటి ఆయుధం లేని వాళ్ళు, టూరిస్టులు ఏదో అక్కడ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేద్దామని వస్తే నిలబెట్టి మతం అడిగి చంపి పడేశారు మీరు. ఈ క్రూరత్వం, ఇంత దారుణమైన మారణ కాండ జరిగిన తర్వాత కదా భారతదేశం ఓపిక పట్టి మిమ్మల్ని ఇంకా క్షమించి, ఇంతకన్నా తప్పులేదు, పాప వాళ్ళని క్షమించడంలో ఇంకా బుద్ధి లేని తనవే అని అనుకున్న తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం మానేస్తామన్నారు. అసలు ఏమీ లేకుండా సింధు నదీ జలాలను ఆపేస్తామని ప్రధాని మోదీ గారు కానివ్వండి, భారతదేశం కానీ చెప్పిందా? లేదా భారతదేశ ఆర్మీకి, త్రివిధ దళాల అధిపతులతో మోడీ గారు మాట్లాడిన ఫోటో చూస్తే ఏ క్షణమైన యుద్ధం రావచ్చు, మేము అలర్ట్ గా ఉన్నామనడు. ఆ బార్డర్ దగ్గర కోతి చేష్టంలాగా చిన్నగా కవ్వింపు చర్యలు చేయడం, గట్టిగా తలుచుకుని భారతదేశం యుద్ధం చేస్తుందని భయపడి యూనియన్స్ దగ్గరికి వెళ్ళి మాకు దయచేసి యుద్ధం చేసే పరిస్థితి లేదు, మేము అందుకు సిద్ధంగా లేము, మా పరిస్థితి బాగాలేదేమో చాటు కాళ్ళు మొక్కి బతులాడుకుంటారు. బయటికి ఎందుకు ఇంత బిల్డప్లు? సరే, మీరు అక్కడ పాకిస్తాన్ పౌరులు మిమ్మల్ని పుడింగులు అనుకోవాలని చెప్పుకుంటే వాళ్ళకి అర్థం కాదు ఆ పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితి లేదు, తిండికి లేక, నిద్రకు లేక, పడుకోవడానికి ప్లేసులు లేక, అసలు డబ్బులు లేక కుక్కతో సమానంగా జీవిస్తున్న ఎన్నో వీడియోస్ ఇండియన్స్ ఎవరు తీయలేదే. మీ పౌరులే తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చూస్తున్నాం. మీ వెహికల్స్ కి, యుద్ధ విమానాలకు ఇంధనం లేదని మాకేం తెలియదే, మీ పౌరులు మీమ్స్ చేస్తేనే మాకు తెలిసింది. ఇంత దిక్కుమాల సిచ్యువేషన్ నుండి ఎందుకు ఇంకా మేకపోతు గాంభర్యాలు? మీరు మోడీ రక్తాన్ని బాధిస్తారా? ఎంతమంది వస్తారు? మొన్న ఒక జోకర్ వచ్చి ఇదే మాటలు మాట్లాడాడు, ఇప్పుడు ఇంకో జోకర్ గాడు, ఇంకొక తెవతో జోకరు, మీరంతా వచ్చి 10 గురించి ఆలోచించాలి, 10 సార్లు మా గురించి, మీ రక్తం పారిస్తాం, మీ ఊపిరి ఆపేస్తాం. ఏం చేశారు? దొంగచాటుగా దెబ్బ కొట్టి 26 మంది 27 మందిని చంపేసినందుకే మీకు ఇప్పుడు ఊపిరి ఆడట్లేదు. మీరు అడ్డమైన పనులన్నీ చేయొచ్చు, ఎంతమందిని అయినా హత్య చేయొచ్చు, ఎంతమంది అయినా రక్తం కళ్ళు చూడొచ్చు, కానీ మేము ఇట్లాగే చేస్తాం, భారతదేశం మా మీద ఎటువంటి దాడి చేయొద్దు, ఎటువంటి ప్రతీకార చర్యలు చేయొద్దు, మా నదీ జలాలు మాకే పంపివ్వాలని అనుకుంటున్నారా? భారతదేశం ఎన్నిసార్లు ఊరుకుంటుంది? ఎంత ఓపిక పడుతుంది? ప్రజలందరూ యుద్ధాన్ని కోరుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పాక్తో యుద్ధం జరిగితే ఎంతోమంది భారత జవాన్లను కూడా మేము పణంగా పెట్టి, ఆ తల్లిదండ్రులు, జవాన్లం కన్నా తల్లిదండ్రులు ఇవాళ అక్కడికి పంపిస్తున్నారు. సెలవులు రద్దు చేసుకున్న భర్తల్ని, భార్యలు ఏడుస్తూ రైల్వే స్టేషన్లు సెండ్ ఆఫ్లు ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశాల మధ్య యుద్ధానికి కవ్వింపు చర్యలు చేసింది ఎవడు?
పెహల్గాం దాడిని 27 మందిని చంపి యుద్ధానికి సై అంటుంది ఎవరు? ఇవి చేయడం ఎందుకు? యుద్ధం వద్దు, మా దగ్గర మేము సిద్ధంగా లేవని యూనియన్స్ ముందు మోకరిల్లడం ఎందుకు? మైకులు కనబడంగానే రెచ్చిపోయి ప్రధాని మోడీ శ్వాస ఆపేస్తాము, సింధు నదీ జలాలలో రక్తం పారిస్తాం భారతదేశంలో 27 మందిని చంపినందుకే అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు మరొక్కసారి ఏమైనా అంటే ప్రధాని మోడీ గారిని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ఎందుకు భయపడతారు? మీకు భయం లేదు కదా. పాకిస్తాన్ చాలా ధైర్యమైన దేశం, మాకు చాలా ధైర్యం ఉంది, మా దగ్గర సైనికులు ఉన్నారు, మేము రెడీ సిద్ధం, అణుబాంబులు వేస్తాం. వెయ్యండి అణుబాంబులు. మీ దగ్గర అణుబాంబులు వేస్తే రష్యన్ కి సంబంధించిన అత్యున్నతమైన అత్యాధునికమైనటువంటి యుద్ధానికి సంబంధించిన మిషన్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. మీరు అణుబాంబులు అక్కడ వేయడం చూడగానే కొలాప్స్ చేసే మిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంతో మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఊరికే అణుబాంబు వేస్తే ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా? అంటే నోటికి ఏం మాట్లాడుతున్నాయి? ఇంత జరిగింది, ఈ దిక్కుమాల చేష్టల వల్ల, మాటల వల్ల, ఈ చర్యల వల్లే మేము ఇక్కడ దాకా తెచ్చుకున్నాము, ప్రపంచ దేశాలు వెలివేశాయి. రష్యా లాంటి దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ కి ఎవరిని ప్రయాణికుల్ని వెళ్ళకని చెప్తుంది. చైనా కూడా ఈ పెహల్గాం దాడి తప్పని, మీ చైనా మీకు సపోర్ట్ చేసి అప్పుడప్పుడు సపోర్ట్ చేసే చైనా కూడా మీకు తప్పని చెప్పి అనౌన్స్ చేసింది. ఏ దేశాలు మద్దతు లేవు. అమెరికా ట్రంప్ గారైతే బహిరంగంగా మిమ్మల్ని విమర్శించి భారత్ కి సపోర్ట్ అన్నారు. దేశాల నుంచి సపోర్ట్ లేదు, ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఉగ్రవాదుల్ని మేము పెంచి పోషించామని ఒక విధవ అంటాడు బయటకు వచ్చి, మోడీ గారిని చంపేస్తామని ఇంకొకటి అంటాడు, భారతదేశంలో రక్తం పారిస్తామని ఇంకో విధవ అంటాడు. చేసే దరిద్రాలన్నీ మీరు చేసి అణుబాంబులు వేస్తామంటే ఎవరిక్కడ చేతులు కట్టుకొని కూర్చుంది? యుద్ధం అంత మంచిది కాదు. ఏ ప్రపంచ దేశాలు ఎక్కడైనా శాంతి అవసరమని సంయమనం పాటించి 1కి 10 సార్లు మంచి కోరుకునే దేశం కనుకే ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టింది. ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలే మీ ముఖాల మీద ఉంచుతున్నారు. చాలు, ఇంకా మీతో ఉండం మేము, మాకు ఆకలి, దరిద్రం, ఉగ్రవాదం తప్ప ఏమీ ఇవ్వలేదు. 1 రూపాయి కోసం, 1 పూట తిండి కోసం మేము చచ్చిపోతున్నాం, మేము భారతదేశంలో కలిసిపోతామని మేమేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మేమేం కలుపుకోవాల్సిన అవసరం లేదు. బలవంతంగా వాళ్ళే ఇష్టంగా మేము భారత్ లో కలిసిపోతామని అడిగే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు. మీకు అది చాలా నొప్పిగా అనిపించింది. ఇదేంటి, ఉగ్రవాదంలో కలవాలి కదా అందరూ, అటు భారతదేశం అభివృద్ధి చూపిస్తుంది, వీళ్ళంతా ఉగ్రవాదం మానేస్తారేమో, వీళ్ళంతా భారతదేశంలో కలుస్తారేమో అని ఏం చేయాలో అర్థం కాక ఒక దిక్కుమాలిన చర్యకు దిగి పహల్గామ్ లో టూరిస్టుల మీద కాల్పులు జరిపారు. ఏం జరిగింది? టూరిజం ఆగిపోవాలి, అక్కడ ఇన్కమ్ ఆగిపోవాలి, వాళ్ళు పేదరికంలో మగ్గాలి, మేము ఉగ్రవాదంలోకి తీసుకురావాలని కలలుగన్నారు. అది జరిగిన వారం కాక ముందే జమ్మూ కాశ్మీర్ చూడండి, టూరిస్టులతో కళకళలాడిపోతుంది. ఆర్మీ పెంచారు, ప్రొటెక్షన్ పెంచారు. ఏది ఆగుతుంది అనుకుంటున్నారు? ఇంత జరిగి మీ దేశ ప్రజలు మీ మీద ఉమ్మేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా భారతదేశం మీదనే మాట్లాడదాం, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటే ప్రపంచ దేశాలు వెలివేశాయి. ఆర్థికంగా మీకు లేదు, మీ ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లరు, దేశం మొత్తం చీకట్లో మగ్గిపోయింది. అంతర్లీనంగా ఒక పెద్ద సంక్షోభమే వచ్చింది. ఇవాళ సింధు నదీ జలాలు కూడా ఆపేస్తే పాకులో కొన్ని వందల వేల ఎకరాలు ఎండిపోతాయి. రైతులు ఎదురు తిరుగుతారు. మహా అంటే మీ ఆర్మీ వాళ్ళందరూ వెళ్ళి చంపుతారు కావచ్చు, ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు పాకులో కూడా. సో అంతర్గత సంక్షోభం నుంచి కాపాడుకోండి. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి, మీ దేశాన్ని, అక్కడ ఉన్న సమస్యల్ని, పరిస్థితుల్ని చక్కబెట్టుకున్నాక భారతదేశము, భారతదేశ ప్రధాని మోడీ గారు ఇక్కడ రక్తాలు మారియడాలు ఇవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. గురువింజ తన కింద నలుపేరు కదని మీకు నలుపు తెలిసినా కూడా మాది నలుపు కాదని చెప్పే ముఖాలు. కనుక ఇంకా ఈ దిక్కుమాల స్ట్రాటజీస్ అయిపోయింది. ప్రపంచం అంతా మీ పరిస్థితి చూస్తోంది. ఇప్పటికైనా పాక్ ఈ కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి లోపల బాగా భయపడే విధానాల్ని పక్కన పెట్టి శరణు కోరితే మంచిది. ఇప్పటికైనా నోర్లు కంట్రోల్ ఉంటే మంచిది. బుట్టో గారు నోరు మామూలుగానే మంచి నోరు కాదు, ఎప్పటికప్పుడు నా నోటి దూరం ఈ స్థాయిలో ఉందని గత కొన్ని ఏళ్లుగా ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు నా టైం వచ్చింది, ఇన్ని రోజులు నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ ఒక మాట అంట, ప్రధాని మోడీని ఒక మాట అంటాను, భారతదేశం ఒక మాట అంటే నేను వైరల్ అయిపోతా. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మైకుల ముందుకు వచ్చి ఒర్రినా కూడా భారతదేశం యుద్ధం చేస్తే అసలు గజగజ వణికిపోతుంది. పాక్ ఎక్కడ యుద్ధం జరిగిపోతుందో, సైనిక అధికారులతోటి మోడీ కూర్చున్నారు, యుద్ధం వచ్చేస్తుందేమో అంటే ఆఖరికి ఎవరు సైనికులు కూడా లేని పరిస్థితి, సైనిక అధికారులు లేని పరిస్థితి, అందరూ ఉంటే యుద్ధ వాహనాల్ని నడపలేని పరిస్థితి. ఎందుకురా అయ్యా మీకు ఇంత ఓవర్ యాక్షన్? కనుక నోరు మూసుకొని, అన్ని మూసుకొని శరణు కోరి సైలెంట్ గా ఉంటే బెటర్. ఇప్పటికే భారతదేశ రక్తం ఉడికిపోతుంది, ఇంకా కవ్వింపు చర్యలు మంచిది కాదు.